వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనము లాస్ట్ వీడియోలో మొత్తం కూడా జై తెలంగాణ ఉద్యమం 1969 గురించి మనము మొత్తం అయితే వీడియోలు చేసుకున్నాము. మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకొని మీరు ఆ వీడియోలను చూడవచ్చు. ఇక 1969 జై తెలంగాణ ఉద్యమానికి కంటిన్యూషన్లో వచ్చిందే జయాంధ్ర ఉద్యమం. మరి జయాంధ్ర ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి, అవి ఏ విధంగా ఆ ఉద్యమం ఏ విధంగా కొనసాగింది, ఎవరెవరు ఎలా నడిపించిండ్రు, అక్కడ ఈ ఉద్యమంలో ఏర్పడిన పార్టీలు ఏంటివి, సమ్మె ఎవరు సమ్మె చేసిండ్రు, ఇదంతా మనము ఇప్పుడు ఈ వీడియోలలో జయాంధ్ర ఉద్యమం గురించి చెప్పుకుందాం. మీకు సపరేట్గానైతే కంటెంట్ వైజ్గానైతే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం గురించి ప్లేలిస్ట్లో సపరేట్గా ఉంది. ఇప్పుడు మనం జయాంధ్ర ఉద్యమంది కూడా సపరేట్గా ప్లేలిస్ట్లో వీడియోస్ పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు మనము సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే జయాంధ్ర ఉద్యమానికి కారణాలు, అసలు ఉద్యమం జయాంధ్ర మూమెంట్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని చూస్తే, ఫస్ట్ ఏంటిది, 1973 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిక్రీ ఇచ్చిన తీర్పు ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సిక్రీ తీర్పు ఏమని ఇచ్చింది, ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అని. అంటే ఇది సిక్రీ తీర్పు అంటే 5 సభ్యుల ధర్మాసనం. ఈ 5 సభ్యుల ధర్మాసనం ఏం చెప్తుంది, దీన్నే సిక్రీ తీర్పు అంటాము. 1973 అక్టోబర్ 3న ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అంటే మనము గతంలో దీనికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే జీవో నెంబర్ 36 అనేది తీసుకొస్తారు. జీవో నెంబర్ 36 ఏం చెప్తుంది అంటే, ఇది మనకి జనవరి 18, 19న 1969 జనవరి 18, 19న అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్తారు, ఆంధ్ర ఉద్యోగులంతా కూడా తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులంతా కూడా వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో తీసుకురాబడిందే జీవో నెంబర్ 36. అది జనవరి 21, 1969 తీసుకొస్తారు. ఇది ఎప్పటి వరకు పీరియడ్ అలర్ట్ చేస్తుంది అంటే ఫిబ్రవరి 28, అంటే 21 నాడు జీవో వస్తుంది. ఫిబ్రవరి 28 లోపు వెళ్ళిపోవాలి, ఆంధ్ర ఉద్యోగులంతా వెనక్కి వెళ్ళిపోవాలి అనేది చెప్పేది జీవో నెంబర్ 36. సో ఈ జీవో నెంబర్ 36 మీద ఆంధ్ర ఉద్యోగులు వాళ్ళంతా కూడా నిరసన చేస్తూ వాళ్ళు కోర్టులలో కేసులు వేస్తారు. సో అప్పుడు 1969 మార్చి 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న హిదాయతుల్లా అప్పుడు ఒక తీర్పు ఇస్తారు. ఏమని, ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఒక రాష్ట్రము, ఒక రాష్ట్రంలో 2 రకాల నిబంధనలు ఎందుకు ఉంటాయి, ఇది ముల్కీ నియమాలు అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ హిదాయతుల్లా తీర్పు చెప్తుంది. సో ఈ హిదాయతుల్లా తీర్పు నుండి వచ్చింది. ఇక ఒక సుప్రీంకోర్టు అనే కాకుండా మళ్ళీ హైకోర్టులో కూడా కొన్ని కేసులు పడతాయి. అదే 72 ఫిబ్రవరి 14న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓబుల్ రెడ్డి అతను కూడా ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమే అని చెప్తాడు. సో ఇక్కడ హైకోర్టులో మొత్తము ఇందులో ఉన్న ఈ ధర్మాసనంలో కేవీ రంగారెడ్డి కొడుకు కొండ మాధవరెడ్డి మాత్రము ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం అని చెప్తాడు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా ఆంధ్రాకు సంబంధించిన లాయర్స్ కావడం వల్ల వాళ్ళు ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం అంటారు. సో మెజారిటీ న్యాయమూర్తుల తీర్పునే చెప్తుంది తీర్పు కాబట్టి అక్కడ మనకి ఓబుల్ రెడ్డి ఏం చెప్తారు, అప్పుడున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమో మార్చి 28న హిదాయతుల్లా తీర్పు కూడా ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధం అంటుంది. హైకోర్టులో వేసిన కేసుల పరంగా వచ్చిన హైకోర్టు ఓబుల్ రెడ్డి తీర్పు కూడా ఫిబ్రవరి 14, 1972 వచ్చిన తీర్పు కూడా ఏం చెప్తుంది, ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమే చెప్తుంది. అప్పటికీ తెలంగాణ వాదులంతా కూడా చాలా నిరసనలతో ఉంటారు. 1967 ఎన్నికల ద్వారా ఎన్నికై ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు ఎవరు, కాసు బ్రహ్మానందరెడ్డి. సో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు టీపీఎస్ని మనము చెన్నారెడ్డి కాంగ్రెస్లో విలీనం చేసిండని చెప్పుకున్నాము. అది 1971 సెప్టెంబర్ 24న. సో విలీనం చేసే ముందు
అప్పుడున్న ఇందిరాగాంధీకి కొన్ని 6 రకాల షరతులు పెట్టి విలీనం చేస్తారని మనము గత వీడియోలలో మనం చెప్పుకున్నాము. సో అందులో ప్రధానమైన షరతు ఏంటిదంటే సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలి అని ప్రధానమైన డిమాండ్. సో దాని ప్రకారమే 1971 సెప్టెంబర్ 15న కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేస్తాడు సీఎం పదవికి. సో రాజీనామా చేసినాక ఆ నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు సీఎంగా అవుతారు. సో అతను ఎప్పుడైనా 1971 సెప్టెంబర్ 30న సీఎంగా ఎన్నికవుతారు, సీఎంగా ఉంటారు. సో అంటే అప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ కూడా ముఖ్యమంత్రి పదవులలో ఉన్నది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే. సో ఒకే ఒక్క సీఎంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎవరని చెప్పుకుంటే పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ 30న. అతను పనిచేసింది కూడా చాలా తక్కువ కాలమే, 1973 జనవరి 17th వరకే పనిచేస్తాడు. అంటే మొత్తం 15 months 23 days వరకే పనిచేస్తాడు. అంటే అక్కడ ఉన్నదంతా మెజారిటీ పెట్టుబడిదారులైన వాళ్ళంతా కూడా ఆ సీమాంధ్ర వాళ్ళ కుట్రల వల్ల పివి నరసింహారావు కూడా ఎక్కువ కాలం పనిచేయలేకపోతాడు. ఇతని తర్వాత వచ్చింది రాష్ట్రపతి పాలన. సో మరి ఇది ఎందుకు మరి సుప్రీంకోర్టు తీర్పు సిక్రీ తీర్పు దాకా అంటే సుప్రీంకోర్టు వరకు పోవడానికి కారణం ఏంటిది? మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రాంతీయులకే పాజిటివ్గా రావడానికి కారణం ఏంటిదని చూస్తే ఇక్కడ 1967 ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏంటి అంటే 1972 ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో సాధారణ ఎన్నికల్లో పాటుగా ప్రచారానికి అప్పుడున్న ఇందిరాగాంధీ మన వరంగల్కి వస్తారు. వరంగల్కి వచ్చినప్పుడు అక్కడ వరంగల్లోని ఆజాంజాహి మిల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి అటెండ్ అవుతారు. అటెండ్ అయినప్పుడు ఈ 2 తీర్పులకు నిరసనగా తెలంగాణ వాళ్ళంతా కూడా అక్కడ నిరసన ప్రదర్శించి చాలా నిరసన వ్యక్తం చేస్తారు. సో అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ఎలక్షన్స్ టైం మూమెంట్ కాబట్టి ఎవరిని వదులుకోలేక తనకి అప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఎవరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి ఒక హింట్గా లేకపోతే ఒక సలహా ఇస్తూ ఇదంతా కూడా మీ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు అని వాళ్ళకు ఒక పాజిటివ్ సంకేతం అట్లా ఇచ్చి హామీ ఇచ్చి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఇక ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఏం చేస్తారు? ఫిబ్రవరి 14th వచ్చిన ఓబుల్ రెడ్డి అంటే 72 ఫిబ్రవరి 14th వచ్చిన ఓబుల్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన తీర్పు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని వచ్చింది కదా. సో ఇమ్మీడియట్గా ఫిబ్రవరి 17th ఇక అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. సో ఆ సుప్రీంకోర్టులో వేసిన కేసే మనకు పాజిటివ్గా వస్తుంది. 73 అక్టోబర్ 3న సిక్రీ ఆధ్వర్యంలో పాజిటివ్గా వస్తుంది. ఏమని? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని. సో ఇక తీర్పు రాజ్యాంగబద్ధమే అని వచ్చినప్పుడు ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అంటే జీవో నెంబర్ 36 అనేది అమలు చేయాలి. ఇక్కడ ఉన్నది ఏంటిది? జీవో నెంబర్ 36 అయిన తెలంగాణ వాళ్ళకి పాజిటివ్. సో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎవరు? మన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. ఇన్ని రోజులు ఇంతవరకు ఏమో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఉండడం వలన అదంతా కూడా వెనకేసుకుంటూ వచ్చిండ్రు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఉండడం వల్ల ఇది ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ తీర్పును మరియు సీఎం ఏమంటాడు? జీవో నెంబర్ 36ను త్వరలోనే అమలు చేస్తామని కూడా చెప్పేస్తారు పివి నరసింహారావు. సో ఈ తీర్పుని సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులంతా కూడా జయాంధ్ర ఉద్యమాన్ని బాట పడతారు. సో జయాంధ్ర ఉద్యమం చేయడానికి ప్రధానమైన 2-3 కారణాలు మనం చెప్పుకుంటే అందులో ప్రధానమైన కారణము సిక్రీ తీర్పు. మనము మిగతా కారణాల గురించి తర్వాత వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.